బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో టీడీపీ నేత కరణం బలరాం ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారుతారన్న ప్రచార నేపథ్యంలో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆమంచి టీడీపీని వీడితే కరణం చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బలరాం ఫ్లెక్సీల ఏర్పాటుతో చీరాల రాజకీయాల్లో అలజడి రేగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, స్వాతి, గత కొద్ది రోజులుగా చీరాల ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళతాడని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. ఈ ప్రచారంలో భాగంగానే ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం, నేను తెలుగుదేశం పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నాను, కార్యకర్తలు కూడా అవమానాలు ఎదుర్కొన్నారు, తన వర్గం కూడా అవమానాలు ఎదుర్కొంటుంది అని చెప్పేసి సమావేశాలు నిర్వహించాడు. అనంతరం సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ముఖ్య కార్యకర్తలతో మరోసారి సమావేశమైన తర్వాత నేను పార్టీ మారేది లేనిది చెబుతానని చెప్పేసి ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అయితే ఈ ఆమంచి కృష్ణమోహన్ సీఎంను కలిసినప్పటి నుంచి ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడతాడా లేదా అనేది పెద్ద చర్చాంశంగా మారింది. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడితే మాత్రం చీరాల నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి ప్రకాశం జిల్లాలో పెద్ద రాజకీయ చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ విశ్లేషకులు వివిధ రకాలుగా విశ్లేషిస్తా ఉన్నారు. అయితే ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరాం పోటీ చేస్తారని చెప్పేసి వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. చర్చ కూడా జరుగుతోంది. ఈ చర్చకు అనుగుణంగా ఈ రోజున చీరాల రైల్వే స్టేషన్ వద్ద ఒక పెద్ద ఫ్లెక్సీ వెలిసింది. ఈ ఫ్లెక్సీని ఎవరు కట్టారో ఏంటంటే వరకు తెలియలేదు. ఈ ఫ్లెక్సీలో రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, పోటీ చేసి రుణం తీర్చుకోవాలనే విధంగా ఫ్లెక్సీలో పదాలు కూడా రాశారు. అయితే ఈ ఫ్లెక్సీలో ఉన్న పదాలను చూసిన వారందరూ చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయకపోతే బలరాం పోటీ చేస్తారనుకుంటున్నారు. దీనిలో క్లియర్ గా రాశారు, ఈ గడ్డ రుణం తీర్చుకునే సమయం వచ్చింది అని చెప్పేసి రాయడంతో ఆ ఫ్లెక్సీని బలరాముని ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీ వర్గీయులే కట్టినట్టుగా కొంత అనుమానం రేగిస్తా ఉంది. అయితే కరణం బలరాంకు ప్రకాశం జిల్లాలో ఉన్న 56 మండలాల్లో మంచి వర్గం ఉంది. అతను ప్రతి నియోజకవర్గంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండటంతో చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కి పోటీగా ఒక సీనియర్ నేత లేకుండా గట్టి ప్రజలతో సంబంధాలు ఉండి ప్రజల్ని అందరినీ ఆకట్టుకునే నేత అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ కు గట్టి పోటీ ఇవ్వటము లేకుంటే ఆమంచి కృష్ణమోహన్ ను గెలిచే అవకాశం ఉంటది. అందుకని అధిష్టానం కూడా ఆమంచి కృష్ణమోహన్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే కరణం బలరాముని రంగంలోకి దించడానికి కొంత ప్రయత్నాలు చేస్తా ఉంది, అతనితో మాట్లాడుతూ ఉంది, కొంత వాళ్ళు మాట్లాడే నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారంలో భాగంగానే ఈ రోజున బ్లెస్సింగ్ చూస్తే మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉంది. అధిష్టానం ఒక ఇండైరెక్ట్ గా ఒక సంకేతాలు పంపించినట్లుగా లేకుంటే అధిష్టానం నిర్ణయం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి సీనియర్ నాయకులకు తెలిసిన వారికి ఇటువంటి ప్రచారాన్ని బలంగా చూడటానికి కానీ లేకుంటే ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందని చూడటానికి కానీ ఇటువంటి ఎవరైనా ఒక సీనియర్ నాయకులు ఎవరైనా చేసి ఉంటారని చెప్పేసి తెలుస్తా ఉంది. స్వాతి, శౌరి, ఈ ఫ్లెక్సీ నేపథ్యంలో ఆమంచి వర్గీయులు ఏమంటున్నారు? ఈ ఫ్లెక్సీ విషయాలు ఎవరైనా స్పందించారా? ఎందుకంటే కరణం బలరాం కు కొంతకాలంగా ఎమ్మెల్సీ ఇచ్చి పదవి ఉంది, కానీ కరణం బలరాం కొడుకు లేకుంటే కరణం బలరాం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి కరణం బలరాం వర్గీయులు ఎప్పటి నుంచి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చురుకైన నేతగా, అందరి వాడిగా, పెద్ద మనిషిగా పిలుచుకుంటారు, లేకుంటే అతన్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జిల్లా వాసులు కానీ. కరణం బలరాం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే జిల్లాకు మేలు జరుగుతుంది, జిల్లా రాజకీయాలు ఫాస్ట్ గా ఉంటాయి, అందరినీ కట్టడి చేయగలిగే నాయకుడు ప్రకాశం జిల్లాలో ఒక కరణం బలరామే అన్న సంగతి అందరికీ తెలుసు. అటువంటి కరణం బలరాం కుటుంబం నుంచి ఎవరైనా కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంటది, నాయకులందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటది. కరణం బలరాం కు యాక్చువల్ గా అయితే మాత్రం అద్దంకి సీటు కావాలని చెప్పేసి పట్టుబడతా ఉన్నాడు. అయితే సీఎం చంద్రబాబు అద్దంకి కాకుండా ఎక్కడైనా కానీ ఇస్తానని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు ప్రకాశం జిల్లాలో ఒక కరణం బలరాం కుటుంబమే. అయితే ఈ చీరాల నియోజకవర్గంలో ఉన్న రాజకీయం చూసుకుంటే ఆమంచి కృష్ణమోహన్ ని ఎదుర్కొనే నాయకులు ఇంతవరకు చీరాల నియోజకవర్గంలో ఎవరూ లేరని చెప్పవచ్చు. ఇటువంటి పరిణామాల్లో, ఇటువంటి సందర్భంలో చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకవేళ కరణం బలరాం పోటీ చేస్తే ఆమంచి కృష్ణమోహన్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటది. కానీ ఆమంచి కృష్ణమోహన్
పార్టీ మారతాడని చెప్పేసి ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు, ఆమంచి కృష్ణమోహన్ సన్నిహితులు చాలా మంది చాలా రోజుల నుంచి చెప్తున్నారు. మొన్న సీఎంతో మాట్లాడిన తర్వాత కూడా క్లారిటీ ఇవ్వలేదు ఆమంచి కృష్ణమోహన్. 2-3 రోజుల తర్వాత నేను నా ఆత్మీయులతోటి మాట్లాడిన తర్వాతనే ఏ నిర్ణయం ప్రకటిస్తాను అని చెప్పడంతో కొంత అనుమానాలు వస్తున్నాయి. నిజంగా సీఎంతో మాట్లాడినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కన్విన్స్ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అయితే అక్కడనే మీడియాతో చెప్పాలి, లేకుంటే ప్రకటించాలి. కానీ ఇంకా సమాలోచన చేసి సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత, లేకుంటే తన అనుచరులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అంటే ఎక్కడో కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ అసంతృప్తిని పోగొట్టాలన్నా, లేకుంటే అసంతృప్తి ఉన్న వాళ్ళని ఎక్కువసేపు ఇచ్చేసినా కానీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఎవరో ఒకరికి పోటీ ఇచ్చే నాయకుల్ని సన్నిహితం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది. అందుకని కరణం బలరాముని చీరాల నియోజకవర్గం నుంచి పోటీలో దింపడానికి రంగం సిద్ధం చేసినట్లుగా అధిష్టానం కొంత ఆలోచన చేస్తున్నట్లుగా కొంత చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ జరుగుతున్న తరుణంలోనే ఈ ఫ్లెక్సీ నిలవడంతో కరణం బలరాము ఒకవేళ చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళితే కరణం బలరాముని అక్కడ పోటీలో ఉంచే ఆలోచన చేస్తున్నట్లుగా స్పష్టమవుతా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శౌరి. ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో టీడీపీ నేత కరణం బలరాం ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారుతున్నారన్న ప్రచార నేపథ్యంలో వెలసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆమంచి టీడీపీని వీడితే కరణం చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బలరాం ఫ్లెక్సీల ఏర్పాటుతో చీరాల రాజకీయాల్లో అలజడి రేగుతోంది.